So what's up guys, this is Sunshake back again with a new video. This is day 51 of day 99 logging. Finally నేను లైక్ క్యాలిక్యులేషన్ తప్పు చేశాను అనమాట. 49 అనుకున్నాను కాకపోతే 51. సో హాఫ్ డే దాటేసాం. మోర్ పవర్ టు అస్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండ్ కీప్ సపోర్టింగ్. షేర్ చేస్తూ ఉండండి ఇలాగే వీడియోస్ని. అండ్ టుడే ఇస్ April 1st. ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోనా షో లైక్ ఇన్ ఏ డే హౌ మచ్ ఐఎమ్ గోనా స్పెండ్. ఎందుకంటే April 1st వచ్చిందంటే మ్యాక్సిమం లైక్ ఏ మంత్లో అయినా ఫస్ట్ వచ్చిందంటే మ్యాక్సిమం లైక్ రూమ్ రెంట్, గ్రాసరీస్, బిల్స్ అన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. అండ్ అది కాకుండా నార్మల్ డైలీ ఖర్చులు కూడా మాట్లాడుకున్నాం. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇప్పుడే లేచాను. ఇప్పుడు కాదులే 1 hour అవుతుంది లేచి బ్రష్ చేసుకోవాలి. అండ్ మాకు ఈరోజు రెంట్ది వచ్చింది. మేము ఈ మంత్లో 18 days ఉంటాం అనమాట. ఇక్కడ మాది లీజ్ April 18 దాకే ఉంది. కాకపోతే రెంట్ ఏంటో ఫుల్ మంత్ ఇస్తాడు, వెళ్ళి కనుక్కోవాలి. సో అది కనుక్కున్నాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు నుంచి ఫస్ట్ మన ఖర్చు ఎంత స్టార్ట్ అవుతుంది ఏంటి అన్నది. అండ్ లైక్ టేక్ కేర్. వీళ్ళు ఏమంటున్నారంటే మొత్తం 1 month రెంట్ వేస్తాము, కాకపోతే తర్వాత మీకు ఏమంటారు రీఫండ్ చేస్తాం. అది కూడా రీఫండ్ ఎన్ని డేస్లో అనుకుంటున్నారు? 30 days, 30 business days. ఇప్పుడు చేస్తారులే బ్రో. ఎందుకు చేయరు బ్రో? రీఫండ్ చేయకుండా ఎందుకు ఉంటారు? చాలా వాటికి అయితే చేయరు. ఆ డ్యామేజ్ ఉంది, ఈ డ్యామేజ్ ఉంది అని చెప్పి. అలా అంటావా? కావాలనే చేస్తారు. చిన్నది కూడా వాళ్ళకి డ్యామేజ్ ఉన్నది. ఇప్పుడు మన కిచెన్లో ఒక క్యాబిన్ స్క్రూ లూజ్ అయింది, అది కూడా డ్యామేజ్ అయింది. దానికి 100 వేస్తాడు, 50 వేస్తాడు, ఆవిడకి తెలుసు. సో అలా అన్నారు అనమాట. కాకపోతే మేము ఏమన్నా అంటే లైక్ మేము స్టూడెంట్స్, మాకు గ్యారంటీ లైక్ అంటే మేము నెక్స్ట్ ఇంకోటి మూవీ అవ్వాలన్నా కూడా మేము దాంట్లో సెక్యూరిటీ డిపాజిట్ ఇదంతా చాలా గోల్ ఉంటుంది. సో ఇదంతా ఉంది మాకైతే లైక్ కుదరదు, ఫాస్ట్గా చూడండి అని చెప్తాం. ఓకే ఒకసారి మాట్లాడొస్తామని లోపలికి వెళ్ళింది అనమాట. చూడాలి. నాకు అర్థం కాదు ఏంటంటే డ్యామేజెస్కి సెక్యూరిటీ డిపాజిట్ డ్యామేజెస్ కోసం, మళ్ళీ అది కాకుండా రెంట్లో అంట. లీజింగ్ అగ్రిమెంట్లో ఉందా అంటే ఏం మాట్లాడట్లేదు మరి. అదే చూడాలి. దిస్ ఇస్ హౌ వి డీల్. కాజ్ లైక్ 18 days ఉండేది మేము ఇక్కడ. 18 days తర్వాత మూవ్ అవుట్ అయిపోతాం. మళ్ళీ అక్కడ ఒక స్టార్ట్ అయినప్పుడు అక్కడ సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి, అక్కడ రెంట్ కట్టాలి, ఇదంతా లైక్ చాలా ఎక్కువ అయిపోద్ది. మళ్ళీ 30 days అంటే మళ్ళీ వీళ్ళు ఎంత తీస్తారో ఏం తీస్తారో కూడా తెలియదు మనకి. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి వాళ్ళు జస్ట్ ఒక మెయిల్ పెట్టేస్తారు అనమాట, ఈ డ్యామేజ్లు ఉన్నాయి, ఇది ఉంది, సో మీరు ఎంత పే చేయాలి అని వేస్తారు. అది మ్యాటర్. దానికి ఫైనల్లీ సాధించాం. ఏమన్నారంటే 18 daysకి అదంతా మార్చి అప్డేట్ చేస్తాం ప్రొఫైల్లో, అదే ఆన్లైన్లోనే చూపించింది మాకు ఎంత రెంట్ అది అని. సో దాంట్లో చూసుకోండి, ఒక 10 to 15 minutes తర్వాత అప్డేట్ అవుద్ది అన్నారు. సో మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా. అండ్ ఈరోజు కొన్ని పనులు ఉన్నాయి, మా బద్ధకం తీరితే కనుక చేస్తాం పనులు. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో రాత్రి మిగిలిపోయిన బిర్యానీ కొంచెం అండ్ స్మూతీ, దట్స్ ఇట్. ఇది తిన్నాక బయటికి వెళ్ళాలి, ఎందుకంటే హౌస్ హంట్ లైక్ ఇంకో 15 days ఉంది. సో తొందరగా ఎత్తుక్కోవాలన్నమాట. రైస్ అంతేనా? సద్ది బిర్యానీ టేస్ట్ భలే ఉంటుంది, ఎందుకు తెలియదు. నార్మల్ అప్పుడు కూడా బాగుంటుంది కదా, సద్ది బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ హౌస్ హంట్కి వెళ్తున్నాం అనమాట. లాస్ట్ టైం రేజే వెళ్ళాం కదా, అది 2B చిన్నగా ఉంది. సో ఒకసారి 3B చూడడానికి వెళ్తున్నాం. అండ్ అలాగే పక్కన రైజర్ ర్యాంచ్ అని ఒకటి ఉంటుంది, అది కూడా చూడడానికి వెళ్తున్నాం. గోజోన్కి $50 అయింది. సో మన ఖాతా స్టార్ట్ అయింది అనమాట డేకి $50తో. అండ్ ఇప్పుడు లాస్ట్ టైం రేజియాకి వచ్చాం కదా, అక్కడికి వచ్చాం. లాస్ట్ టైం 2B చూసాం కదా, ఈసారి 3B చూడడానికి వచ్చాం. అండ్ అలాగే ఇక్కడ పక్కన రైజర్ ర్యాంచ్ అని ఒకటి ఉంటుంది, ఆ కమ్యూనిటీకి కూడా వెళ్దామని చూస్తున్నాం అనమాట. తిరుగుతున్నాం. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు ఏదో మీటింగ్లో ఉన్నారంట, 30 minutes పట్టిద్ది అన్నారు. సో ఇంకా 30 minutes ఇక్కడే టైం పాస్ చేసి తర్వాత ఇక్కడ చూసిన తర్వాత అటు సైడ్ వెళ్తాం. ఇంకా చూపిస్తున్నారు, తిరుగుతున్నాం మొత్తానికి. ఈవిడెవరో పేరు తెలీదు, బట్ ఈవిడ చూపిస్తుంది అనమాట మొత్తం. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ టూ మచ్, బట్ స్టిల్ ఒకసారి చూసేసి కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. ఇది చూడలేదు అన్న ఫీల్ లేకుండా. బ్రో 2B కూడా సేమ్ ఇంతే బ్రో, సేమ్ ఇంతే ఉంటుంది. హాల్ కొంచెం చిన్నగా ఉంటుందేమో. సో చూసాం, ఓకే సేమ్ ఇదే ప్రాబ్లం అనమాట. హాల్ అదంతా బాగానే ఉంది, రూమ్ మటుకి లైక్ ఇద్దరే ఉండగలుగుతాం, ఇద్దరికి మించి ఎక్కువ ఉండలేమన్నమాట. సో ఓవరాల్గా 6 members ఉండగలుగుతాం. అండ్ యూటిలిటీస్ అవన్నీ కలిపి ఈజీగా ఒక 2300-2400 పడుద్ది. సో దట్ వుడ్ కాస్ట్ లైక్ ఏ పర్సన్ 400 అలా పడుద్ది అనమాట. ఒకవేళ 6 members ఉంటాయి, కాస్ట్ ఎక్కువైపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఇలాగా చూడడానికి వచ్చినప్పుడు
మీ ఐడెంటిటీ కార్డ్స్ అంటే పాస్పోర్ట్స్ తీసుకుని రండి, ఎందుకంటే చాలామంది అడుగుతారు, చాలామంది పాస్పోర్ట్స్ లేకుండా చూపించరు కూడా. సో ఇదొకటి, ఒకవేళ వస్తుంటే కనుక పాస్పోర్ట్స్ తెచ్చుకోండి. నేను పెంచాను గైస్, పొద్దున్నే కొంచెం చల్లగా ఉందని ఇది వేసుకొని వచ్చా, ఇప్పుడేమో ఒక్కపోతుంది, హ్యూమిడిటీ ఉందన్నమాట ఫుల్గా. అంతకీ ఆ రేజియా అంతేమీ నచ్చలేదు, ఓకే పర్లేదు, బట్ చూడాలి. ఇప్పుడు ఇంకోటి ఉంది, ఇక్కడ నుంచి 23 minutes వాక్. సో నడుస్తున్నాం, అంటే మనీ సేవ్ చేయాలి కదా. 23 minutes దొరుకుతాయి, బట్ ఏమన్నా 23 minutes కదా అని నడుస్తుంది. So we have brand new 3 bedrooms, and we also have. మంచిది. I don't know what the other one's probably going to price listed a little bit more. గైస్ మంచిగా ఇది ఒకటి ఇచ్చారు, చాలా మంచి వాళ్ళు. అండ్ బ్రో తీసుకోమన్నారు బ్రో, కావాలి ఉంచిందే తీసుకోవడానికి మనం అంటాం కాక. సో మాకు రూమ్ది యూనిట్ ఇచ్చేసారు అనమాట, యూనిట్కి వెళ్ళి చూసుకోమన్నారు. మీరు ఓన్గా టూర్ చేసుకొని రండి బ్యాక్కి అన్నారు. పర్లేదు, లైక్ ఇది బాగానే ఉంది, అంటే అన్ని దగ్గర మెయిన్. అది కాకుండా ఏంటంటే కొంచెం డిపాజిట్స్ అవి ఎక్కువ ఉన్నాయి, సో డిస్కస్ చేసుకోవాలి. ఓవరాల్గా ముందు అసలు రూమ్ చూడాలి, ఫ్లాట్ చూడాలి, చూసి నచ్చితే చూడాలి. గైస్ హ్యూజ్ అంటే హ్యూజ్ హాల్ బ్రో. క్రికెట్ ఆడుకోవచ్చు తెలుసా ఇక్కడ, కబడ్డీ క్రికెట్ అన్నీ ఆడుకోవచ్చు. చెప్తున్నా కదా, నాకు తెలిసినంత వరకు ఇదే చైతన్య నారాయణ కాలేజ్ అయితే ఇక్కడ 16 మందిని నేర్పించారు. ఓకే గరాజ్ ఉంది ఇక్కడ ఒకటి, మొత్తం కార్పెట్ కాదు, చాలా నీట్గా ఉంది. ఓకే దిస్ వన్ బ్రో అందరి బట్టలు సరిపోతాయి బ్రో. వెంటిలేషన్ బాగుంది. వావ్, బాత్రూమ్ కూడా చాలా బ్రో. బాత్రూమ్ ఈజ్ ఆల్సో సెక్సీ బ్రో. క్రేజీ ఉంది, కాకపోతే డిపాజిట్ ఎక్కువ అవుతుంది. ప్లస్ మేము ఇప్పుడు 4 members ఉన్నాం కదా, అండ్ ఇంకో 2-3 యాడ్ చేసుకోవాలి, అప్పుడు కానీ సెట్ అవుతుంది అనమాట. మాకు మొత్తానికి చూస్తాం అనమాట, నచ్చింది. బట్ మా దగ్గర ప్రస్తుతం చెప్పినట్టు లైక్ ఎక్కువ మంది లేము, సో ఎవరైనా దొరికితే షేరింగ్కి మూవ్ ఇన్ అవుతాం. లేదంటే రేపు ఒక్కరోజు ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి, అది రేపు హర్షి వాళ్ళు వెళ్తారు, సో నేను వెళ్ళాను, నాకు వేరే పనులు ఉన్నాయి అనమాట రేపు. సో అది వెళ్తే ఇంకా మేము ఏదో ఒకటి ఫాస్ట్గా ఫిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే మాకు ఎక్కువ టైం లేదు మా దగ్గర, సో ఫాస్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. యా సో హియర్స్ అవర్ గోజోన్. ఫైనల్ గోజోన్ వచ్చింది. ఆల్రెడీ టైం 3-5 అలా అవుతుంది. తొందరగా వెళ్ళాలి, తినాలి, బాత్ చేయాలి, ఈరోజు మళ్ళీ క్లాస్ ఉంది. ఓకే గైస్, మంచిగా బాత్ చేసి రెడీ అయిపోయాం. అండ్ ఇప్పుడు రైడ్ వచ్చింది తెలుసు కదా, మండే రోజు యూఎన్టీ ఫ్రిస్కో క్యాంపస్కి వెళ్ళాలి మేము. సో అక్కడికి వెళ్దాం. గైస్ టేకింగ్ మై జాకెట్, ఎందుకంటే కొంచెం చల్లగా ఉంది బయట. టెక్సస్ వెదర్ గైస్, ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము, బట్ ఎప్పుడైనా సరే మనం సేఫ్టీలో ఉంటాం బెటర్. రైడ్ వచ్చింది అని కాల్ చేశాడు మా ఫ్రెండ్ అనమాట, శివాని. రైడ్ ఈస్ హియర్, అక్కడికి వెళ్ళా కలుగుతాం. మా క్లాసే 5:30, ఆల్రెడీ 5:30 అయిపోయింది, అండ్ ఇంకా 24 minutes చూపిస్తుంది. ఇప్పుడు ట్రాఫిక్ ఈరోజు దారుణంగా అంటే దారుణంగా ఉంది, అండ్ లైట్గా హెడేక్ కూడా వస్తుంది. టుడేస్ ట్రాఫిక్ వాస్ లైక్ ఇన్సేన్, చాలా దారుణంగా ఉందన్నమాట. ½ an hour లేట్ అయ్యాము క్లాస్కి మేము నలుగురు. షుగర్ ఏమి ఇవ్వాలి తెలుసా, ఇంకా పక్కన ఉంటాయి తీసుకురా. పర్లేదులే, తాగుతా నేను నార్మల్గా. I would go in and I'd create the rank. Well, but I did do this for your dates. So, all right, go ahead and add more columns. క్లాస్ అయిపోయింది మొత్తానికి. ఈరోజు కూడా ½ an hour ముందే అయిపోయింది. కట్ చేయను, ఎందుకన్నా మరి వచ్చి. సో తన నా ప్రాజెక్ట్ మేట్ అనమాట, అండ్ ఈ కాఫీ తన చేసింది. ఎంత ఉంది కాఫీకి? $4.17. ఓకే, $4.17. ఇందాక రైడ్కి $10, ఇప్పుడు $4.17 యాడ్ చేసుకున్నాం. మ్యాథమెటిక్స్. అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటంటే కాఫీ పడేసాం. అయిపోయింది క్లాస్, ఫన్ క్లాస్. బట్ నెక్స్ట్ వీక్ నుంచి అయితే కొంచెం ముందే స్టార్ట్ అవ్వాలి. అంటే ఈ వీక్లో యాక్చువల్లీ ఏమైందంటే ఎప్పుడు మేము 4 వస్తాం అనమాట, మేము ఒక 4 members ఉంటాం.
బట్ ఈసారి ఏంటంటే వాళ్ళ ముగ్గురు ఒక ప్లేస్లో ఉంటుంది దగ్గరలో, కొంచెం నాకు తెలుసు కదా మాది బయట ఉంటుందని. వాళ్ళేమో మర్చిపోయి ఒకరిని పిక్ చేసుకోకుండా వచ్చేసారు. సో మళ్ళీ బ్యాక్కి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఈరోజు ట్రాఫిక్ లైక్ చాలా అంటే చాలా దారుణం ఉంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంత ఎక్కువ ఉండేసరికి కుదరలేదు తొందరగా. బట్ ప్రొఫెసర్ వాజ్ లైక్ కూల్, ఏమనలేదు లక్కీది. సో ఇప్పుడు తొందరగా వెళ్ళి ఏదో కుక్ చేసుకోవాలి. దిస్ ఇస్ మై ఓటీడీ. అండ్ తొందరగా స్టార్ట్ అవుదాం, ఆకలేస్తుంది చాలా. అంటే చాలా ఏం కాదు, ఇందాకే తిన్నాం. బట్ స్టిల్ కొంచెం అంటే నాకు చెప్పా కదా గ్యారంటీ హెడేక్ వచ్చిద్దని మండే రోజు. సో హెడేక్ రాకూడదని ముందే మా ప్రాజెక్ట్ మీకు చెప్పేసాను అనమాట. కొంచెం కాఫీ తీసుకొచ్చి కుదిరితే, అంటే నాది ఎలాగో లేట్ అవుతుందని ప్రభుత్వం తెచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ రిటర్న్ బ్యాక్, అది ఇంకో $10. లైక్ ఫ్రిస్కో క్యాంపస్ ఈ స్మాల్, చిన్నగా ఉంటుంది. బట్ మీరు థ్యాంక్ యూ బట్ మీకు లైక్ ఫారినర్స్ ఎక్కువ మందిని చూడాలనుకుంటే ఫ్రిస్కో క్యాంపసే తీసుకోవాలి మీరు, అదే సజెస్ట్ చేస్తాను. ఫారినర్స్ కాకుండా లైక్ నార్మల్ తెలుగు వాళ్ళతో అనుకుంటే నార్మల్ మెయిన్ క్యాంపస్ అనమాట. అంటే ఫ్రిస్కో క్యాంపస్ దూరం ఉంటుంది డెంటల్ నుంచి, గ్యారంటీ 1 hour జర్నీ అనమాట. ఫుల్ రెయిన్, షూస్ మీద మట్టి వచ్చేసి బ్రో దారుణంగా పడుతున్నాయి గట్టిగా. ఇప్పుడు రూమ్లో మనం ఒకళ్ళే అనమాట. కొంచెం అందరికీ వండేస్తే వాళ్ళు వచ్చే టైంకి తింటారు. సో అది ప్లాన్. ముందు షూస్ని తుడుచుకోవాలి, తర్వాత స్టార్ట్ చేద్దాం వంట. ఎందుకో తెలీదు, కొత్త అప్డేట్ వచ్చింది iOSది 17.4 ఆర్ సంథింగ్. ఐఫోన్ యూజర్స్ చెప్పండి. అది అప్డేట్ చేసినప్పుడు నా ఫోన్ చాలా అంటే చాలా స్లో అయిపోయింది అనమాట. ప్రతి అప్లికేషన్కి గ్యారంటీ టైం తీసుకుంటుంది ఓపెన్ అవ్వడానికి. అది సో మీకు కూడా అలా అవుతుంటే కనుక నా కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడు కూడా వీడియో స్ట్రక్ అయిపోయింది నాకు. ఫ్రేమ్ డ్రాప్ అంటారు చూసారా, అది అయిపోయింది ఇప్పుడు. నాది ఎలా వచ్చిందో కూడా తెలియదు. సో ఒకవేళ మీకు కూడా అవుతుంటే కనుక కొత్త అప్డేట్ తర్వాత నాకు చెప్పండి. అంటే నేను ఒక్కడనే లేను, మీరు కూడా ఉన్నారని ఒక సాటిస్ఫాక్షన్. అండ్ అప్డేట్ వచ్చేసి మంచిగా ఎక్కది రైస్ వండేదా, తినేసి బ్లాగ్ ఎండ్ చేశాను. ఓకే గైస్, ఐఎమ్ షూటింగ్ దిస్ వ్లాగ్ ఆఫ్టర్ 3 days కాజ్ లైక్ నాకు కొంచెం లైక్ సార్ట్ అవుట్ చేసుకోవాలన్నమాట. అంటే గ్రాసరీస్ అండ్ రెంట్. ఎందుకంటే లైక్ నేను మీకు మంత్లీ వైజ్ చెప్పొచ్చు కదా. సో అందుకు యాక్చువల్లీ మనం నార్మల్ ఈరోజు ఎక్స్పెన్సెస్ మాట్లాడుకుందాం. భోజన్కి $3 అయింది. అండ్ అక్కడ కాఫీ మిగతా ఇప్పించింది $5 అయింది. అండ్ రైడ్ వెళ్ళి రావడానికి $20 అయింది. ఇక్కడికి లైక్ $28 అయింది అనమాట. ఇది నా టు బీ హానెస్ట్ లైక్ ఈరోజు అయింది నా ఖర్చు. బట్ లైక్ నేను ఓవరాల్గా లైక్ ఆ రోజు ఖర్చు చేసింది ఏంటంటే గ్రాసరీస్కి వీళ్ళు వెళ్ళి తెచ్చారు వాల్మార్ట్ నుంచి. సో అది 32.66 అయింది. ప్లస్ నేను నెక్స్ట్ రోజు వెళ్ళి ఇంకో చోట నుంచి గ్రాసరీస్ తెచ్చాను, అది $7.8 అయింది. అంటే ఓన్లీ నా పర్సన్కి. అంటే ఓవరాల్గా $40 అయింది గ్రాసరీస్కి. అండ్ రెంట్ వచ్చేసి ఈ మంత్ మేము ఇక్కడ 18 days ఉంటున్నాం కాబట్టి $300 అయింది. సో ఓవరాల్గా చూసుకుంటే 28 + 40 68, 68 + 300 $368 ఏమంటారు నా ఖర్చు. రెంట్ని గ్రాసరీస్ని మీరు బై డివైడ్ 1 day అయినా చేసుకోవచ్చు. బట్ నేను ఈరోజు ఖర్చు చేసిన దాంట్లో లైక్ ఈ ఫస్ట్ 3 daysలో ఖర్చు చేసిన దాంట్లో చెప్తున్నాను. సో 368 ఇండియన్ మనీలో కన్వర్ట్ చేద్దాం ఇంటూ 83 30,544 వచ్చింది. సో దట్స్ మై ఎక్స్పెన్సెస్ అనమాట ఫర్ ఏ డే. అండ్ ఇది యాక్చువల్లీ లైక్ పర్ మంత్ మొత్తం మీద కాదు, ఎందుకంటే రెంట్ అండ్ గ్రాసరీస్ మారిద్ది గ్యారంటీ యాడ్ అవుతూ ఉంటాయి. సో ఈ రోజుకైతే అది. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వ్లాగ్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. I'll be back again with a new video. Until then, take care. Bye bye. Allah Hafiz.